హ్యాపీ మహాశివరాత్రి. ఫ్రెండ్స్ ఇంకెప్పుడే బొట్లు అవి పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి స్పెషల్ పరమాన్నం చేస్తున్నాను చూడండి. వేద చూసారా ఫ్రెండ్స్ ఏం చేస్తుందో? నేను చేసేది వేద కూడా చేయాలని, పూజ కానీ వంట కానీ ఇంకా ఏదేమైనా చేద్దామని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఎప్పుడు లేచిన కానించి ఇంకా ఎప్పుడు పూజ 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 అదే స్వామికి దండం పెట్టు అంటే చాలా అసలు పెట్టేస్తుంది. మనం ఏమీ నేర్పించవసరం లేదు, ఏది అన్నీ చక్కగా మనతో పాటు మనం చూసేసి నేర్చేసుకుంటుంది. ఇంకా అలా ఫ్రెండ్స్ మాది ఇలా శివరాత్రి ఇంట్లో ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ సింపుల్గా. ఇంకా పూజ అయ్యాక శివాలయంకి వెళ్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు చూపిద్దాం. ముంబైలో అసలు మహాశివరాత్రి పోయిన ఇయర్ నేను చూడలేదు అనుకుంటా, ఇయర్ ఇంకా వెళ్తున్నాము. అసలు పోయిన ఇయర్ వెళ్ళలేదు, ఇంకా వెళ్తున్నాము. చూడండి అసలు స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో, ఫుల్ రష్. అసలు ఎగ్జిబిషన్ పెడతారు కదా ఫ్రెండ్స్, అలా ఉంది అసలు. శివాలయం బయట మొత్తం ప్లేస్ అంతా ఇంకా బయట వాళ్ళందరూ పెట్టేసుకున్నారు మార్కెట్ లాగా. ఇంకా సో చూడండి అసలు ఎలా ఉన్నారు, ఎంతమంది జనం. నేనైతే షాక్ అయ్యాను అసలు, ఏంటి ఇంతమంది ఎప్పుడు చూడలేదు అసలు. ఇంకా ఇప్పుడు కొంచెం వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి లైన్, చాలా లైన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ లాగ్ అసలు ముంబైలో ఎలా ఉంటారు, ఏమైనా ఫెస్టివల్ అయితే ఎలా హడావుడిగా ఉంటుంది అన్నట్టు శివరాత్రికి కూడా ఇలా లాగ్ తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంతమంది జనమో, షాక్ అయితే బాబోయ్. చూడంగానే అసలు నాకు ఇంకా ఇటు వెళ్ళిపోయే వాళ్ళం అసలు ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే, కానీ ఇటు వచ్చి ఓన్లీ దర్శనం అయ్యి వచ్చిన వాళ్ళేనంట. ఇంకా బ్యాక్ సైడ్ లైన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, నడుచుకుని వెళ్తున్నాం. అక్కడ రెడ్ కలర్ పైన వేస్తారు కదా ఫ్రెండ్స్, ఇంకా మేము ఇంకా అటు లైన్లో అలా ఆ లైన్లు 11-12 ఉన్నాయి అసలు. ఆ లైన్ అసలు బాబోయ్, అసలు ఇదే రోడ్డు దగ్గరికి కూడా వచ్చేసాం మేము. అసలు అంత పెద్ద లైన్, ఇంకా మాకన్నా చాలా పెద్దది ఉంది. ఇంకా లేట్ అయితే సచ్చేవాళ్ళం రా బాబోయ్ లైన్లో అనుకున్నాము. మరి సమ్మర్ కదా ఫ్రెండ్స్, అలాగే ఉంటుంది సిచ్యువేషన్స్. ఇంక ఇలా ఉన్నారు లోపల కూడా, ఎంతమంది ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలా దర్శనం మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్. శివరాత్రికి మంచిగా దేవుణ్ణి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంక ఇలా ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్. చూడండి ఎండింగ్ వరకు. ఇలా మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా పాపను కూడా దీవించండి. ఇంకెలా సింపుల్గా చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వ్లాగు. ఇంకా దర్శనం అయిపోయింది కదా, ఇంకా నడిచి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ రిటర్న్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.